అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను ప్రకటించింది బీజేపీ హైకమాండ్. ఢిల్లీ బీజేపీ ఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా పరమేశ్ వర్మకు ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ రామ్లీలా మైదానంలో రేఖా గుప్తా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠకు తెరపడింది. బీజేఎల్పీ భేటీలో ఢిల్లీ సీఎంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఎన్నుకున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఆప్ చీఫ్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను న్యూఢిల్లీ స్థానంలో ఓడించిన పరమేశ్ వర్మను డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నారు. రాజ్నివాస్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి భేటీ అయ్యారు రేఖా గుప్తా. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్ఖర్, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా, ఢిల్లీ ఎంపీలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జై జయంత్, జై పాండాలు రేఖా గుప్తా వెంట ఉన్నారు. ఢిల్లీ పౌరుల సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధికి నిజాయితీగా పనిచేస్తానన్నారు రేఖా గుప్తా. ये मौका 27 साल बाद दिल्ली में एक नया अध्याय जो शुरू हो रहा है उसकी जिम्मेवारी मेरे कंधों पे दी और शायद ये पूरे देश की महिलाओं के लिए बहुत ही सम्मान की घड़ी है और देश की आधी आबादी आदरणीय मोदी जी का दिल की गहराई से धन्यवाद करती है। मैं आदरणीय मोदी जी का पार्टी नेतृत्व का बहुत बहुत आभार व्यक्त करती हूँ कि उन्होंने ये जिम्मेवारी देकर के मुझ पे भरोसा जताया। మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నుంచి ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్లతో గెలిచారు రేఖా గుప్తా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్కు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1996 నుంచి 1997 కాలంలో ప్రెసిడెంట్గా వ్యవహరించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి 3 సార్లు కౌన్సిలర్గా గెలిచిన రేఖా గుప్తా సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా గతంలో బాధ్యత వహించిన రేఖా గుప్తా బీజేపీ మహిళా మోర్చాకు జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీ రామ్లీలా మైదానంలో సీఎం, డిప్యూటీ సీఎంలతో ఢిల్లీ ఎల్జీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దక్కడంతో భారీ ఏర్పాట్లు చేశారు. 30,000 మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్ చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని, కేంద్ర హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ సీఎం కూర్చొనున్నారు. రెండో స్టేజ్పై మత పెద్దలకు అవకాశం కల్పించారు. కేంద్ర మంత్రులు, ఎన్డీఏ, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, సెలబ్రిటీలు, ఆధ్యాత్మిక గురువులు హాజరు కానున్నారు.